మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్టిక్ సుడ్డపల్లి మండలం గుండ్లవాండ్లపల్లెలో ఇందిరమ్మ అనే ఒక మహిళకి పెళ్ళయి దాదాపు 20 సంవత్సరాలు కావస్తుంది. కాకుంటే ఊహించని ఒక సంఘటన జరిగింది. క్యాన్సర్తో వాళ్ళ భర్త మరణించారు. పిల్లోడు చూస్తుంటే మాత్రం వికలాంగుడు, ఒక 6 ఏళ్ల చిన్న పాప. ఆమె జీవన ఆధారం కూడా చాలా కష్టమైపోతుంది. చూస్తున్నట్టయితే పిల్లల్ని కూడా చదివించలేని అంత స్తోమత ఉంది. అసలు ఎవరైనా సహాయం చేశారా లేదా, ఇండ్లు కూడా మోల్డింగ్ కూడా పడిపోయే అంత సిచ్యువేషన్కి ఉంది. ఇప్పుడు ఒక్కసారి వాళ్ళతో అడిగి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. చెప్పు, ఏంటి మీ పరిస్థితి? మీ భర్త ఎప్పుడు చనిపోయినారు, ఎలా చనిపోయినారు? క్యాన్సర్ వచ్చి గడ్డలు వచ్చినాయి మేడం. క్యాన్సర్ 5 నెలలు అయింది మేడం. 5 నెలలు. క్యాన్సర్ ఎప్పుడు వచ్చింది చెప్పండి? అది చిన్న గడ్డ వచ్చింది మేడం. అది ఇంతకు ముందు బండపల్లికి పోయి మంత్రించుకొని ఉంటే పోయింది. మళ్ళీ అది అట్లా వచ్చింది మేడం. మళ్ళీ పోతాదిలే అనుకున్నాం. అంత వచ్చిందని మనకు కలగంటానంట మేడం. మేము మళ్ళీ హాస్పిటల్ మా మామని డాక్టర్ ఉన్నాడు జీకే హాస్పిటల్లో. ఇట్లా పోయి నారాయణ ఆయన ఎవరు ఉన్నారు, ఆడికి పోన్నా చూస్తాడని ఆయన వండుకొని, మీ వాళ్ళు ఎవరన్నా వచ్చినారా చిన్నప్ప అన్నాడంట. మా వాళ్ళు ఎవరు రాలా అన్నాడంట. అయితే కడపకు కానీ తిరుపతి కానీ పో, నేను చీటీ రాపిస్తాను అన్నాడు. తెలిసిపోయింది మేడం. చెప్పేసినాడు ఆయన. ఏమని చెప్పినారు? ఇట్లా క్యాన్సర్ గడ్డకి చిన్నప్ప అన్నాడు. క్యాన్సర్. మళ్ళీ కడపకు పోయినాడు. కడపకు పోతే ఎక్కడ లేవు అయ్యి, నువ్వు అక్కడే పో, కడపకు పో అని చెప్పి తిరుపతికి పోయినాడు. పోయినాడు మేడం. బాగా సంక్రాంతి పండుగలోనే అందరూ చేసుకున్నారు మేడం. మేమేం చేసుకున్నా బిడ్డలో నేను బాంతులు బేదలతో తగ్గించేసినారు వాళ్ళేమో తల్లులు. ఏం పోయిందిలే అనుకున్నాడు. గట్టలు పోయినాయిలే అనుకున్నాడు. మళ్ళీ మంచి ఎట్టున్నాడు. మళ్ళీ అట్టే లావు అయిపోయినాడు మేడం. నాకేం కాదులే అని పనికి పోయేది. సరేలే అని తిరుక్కుని, మమ్మ నేను బండికి పోతాడు మమ్మ, పిల్లలు చూసుకుని నువ్వు ఇంటికన్నా ఉండు, ఏం పనికి పోవద్దని చెప్తా పోయినా మేడం. నేను పాండ్లు ఏమంట, నేను ఇంటికి వచ్చేలా చెత్త దోసి బుక్కులు అన్నీ చేస్తా అన్నాడు మేడం. నువ్వు పనికి పోతే ఆయన ఇంట్లో చేస్తా అన్నాడు మేడం. ఈ స్నానం కూడా చేస్తా అన్నాడు మేడం. మళ్ళీ నేను వచ్చాకు ఈ ఇష్ను నేను సుండిపల్లికి వచ్చా, కాయలు ఏమన్నా తీసుకొని వచ్చా అని చెప్తా. వాడు నమ్ముతాడు మేడం. సరే కానీ అని పోయినాడు. మళ్ళీ పల్లెళ్ళు పాపం అందరూ 100, 100 వేసి సందా వేసి ఇచ్చినారు. తిని మనం తినలేదు అనకూడదు. చందాలేసి మీకు కొంత అమౌంట్ ఇచ్చినారు, ఆరోగ్యం చూపించుకోండి అని. చూపించుకున్నాము, బాగానే అయిపోయింది. మళ్ళా వచ్చినాయి. వస్తాను చిన్నప్ప నీకు కరెంటు పెట్టాలా, నెల 2 రోజులు అన్నాడు. ఇప్పుడు సోమవారం పోతాడు మేడం, మళ్ళీ శుక్రవారం వస్తాడు. నేను 2000 ఏం సంపాదించి ఇవ్వాలి మేడం? అట్టే ట్రాక్టర్ పని, రోడ్డు పని సంపాదించి 1 సంవత్సరం అంతా వెళ్ళేది. ఇంట్లో కంట మంచి చెడ్డ హాస్పిటల్కి వారానికి ఒకసారి డబ్బుతోనే ఇంట్లో చూసుకుంటూ ఆరోగ్యాన్ని పెట్టుకున్నా మేడం. ఆడికి చనిపోయినప్పుడు నా బిడ్డలకు కూడా రుణం లేదు మేడం. మాట్లాడాడు, ఏమా వాడదాన్ని బతకలే పప్పు, నీకు రోసం లేదు పాసం లేదు అన్నారా? నన్ను అన్నాడు మేడం చనిపోయే ముందుగా. నేను బతకలేవమ్మా, ఎందుకు మమ్మ అట్టంటా అంటే దేవుడే ఉన్నట్టు అనిపించినాడేమమ్మ తెలియదు. ఏమి నువ్వు ఆడదానివి బతుక్కోలేవా అని ఆ ఒక మాట మాత్రం అన్నాడా? వారానికి చనిపోతాడనంగా అదే నా ఇమ్మంటే అల్లాడిపోతా అన్నాడు. కూతురు అంటే ఆమెతో కూడా 2 వారాలు మాట్లాడాల. ఎందుకు మాట్లాడలేదు? దేవుడు మాట్లాడి కన్నా చేసిన ఎడలు బాబేసినాడు. అట్లా ఆడికి నా గర్భం దేలకాడికి గడవ విన్నాం మేడం. బతికించుకుని 5 రోజులు నిద్ర చేయండి, తాకితే చెడిదిగిని అన్నాడు. ఆడికి నేనే ఆటోలో పిలుచుకుని నేను నా బిడ్డ. ఎవరు బంధువులు చుట్టాలు ఎవరు రాలే మేడం. ఎట్లమ్మా ఆ అబ్బాయి చూస్తే వికలాంగుడు, ఆయన ఏమో ఆరోగ్యం సర్లే, ఎట్లా తీసుకెళ్ళినా అంత ధైర్యం? ఎట్లా పట్టుకునేది ఎత్తుకునేది, ఆటోలో పట్టుకుని. ఆటో అయిన మంచోడు పాపం. ఆడు నిలబెడితే లోపల దేవలోకి పిలుచుకుని వస్తాడు. అట్లా బతికించుకుందాం అనుకున్నా మేడం, నేను బతికించుకోలేకపోతే
ఇప్పుడు నాకు బరువు బాధ్యత అన్నీ పెట్టేసుకున్నాను. ఆడికి నా బిడ్డలో నేను రానైనా చచ్చిపోదా ఉంటే ఏమ్మా మనమన్నీ చూసినమ్మా. నువ్వు అంటివా అన్నా దేనికన్నావు నువ్వు? అంటే మనమన్నీ చూసినమ్మా పసిబిడ్డ ఏం చూసినవా అన్నాను నా బిడ్డ. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నావు చనిపోదాం అనేసి? ఏంది నువ్వు ఇప్పుడు మీ భర్తకు ఆరోగ్యం బాగాలేకుంటేనే చూపించి బిడ్డలు సాక్కున్నావే, ఇప్పుడు నువ్వు చనిపోయి వాళ్ళని ఏం చేద్దాం అనేసి? ముగ్గురం చనిపోవాలనుకో. ముగ్గురు చనిపోయి ఏం చేస్తారమ్మా? పోతే పీడపోతుంది మేడం. అట్లా అనుకుంటే ఎట్లా? అప్పుడు మీ భర్తతోనే వెళ్ళిపోవాల్సిందా? నీ మొగుడు ఏమన్నాడు, ఆడదానివి బతుక్కోవాలేదా అని అన్నాడు కదా, అప్పుడు నువ్వేం చేయాలా? ఇప్పుడు ఆయన లేడు, ఆ బిడ్డలకి నువ్వే ఆధారం. ఇప్పుడు ఎవరున్నారు? ఆ అబ్బాయి చూడు వికలాంగుడు, సరిగ్గా మాట్లాడలేడు, సరిగ్గా నడవలేడు. ఆ పిల్ల చూస్తే ఆడపిల్ల, చిన్న పిల్ల. నువ్వు అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే నిన్ను నమ్ముకొని మీరు భూమి మీదకి తెచ్చి వాళ్ళకి ఏం చేయాలని ఉండారు? సాకలేనప్పుడు ఏం చేయాలి మేడం? సాకలేనప్పుడు నువ్వు చెప్తావు కదా ఇంటి పనులకు పోతానని, ఇంకా అదే చేసుకోవాలా? ఏమో ఒక ఏమో పెడుతుంది, గుండెలో ధైర్యం ఉంది, పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి వేసి సాక్కో అమ్మా, రేపు పొద్దున్నే నీకే వాళ్ళు ఆధారం అవుతారు. ఇప్పుడు నువ్వు వాళ్ళని చూసుకుంటే రేపు వాళ్ళు నిన్ను చూసుకుంటారు కదా. తిన్నావా లేదా పత్తుండవా? ఎవరు వరకు ఒకరింటికి అడిగిందాన్నే కాదు, నాకు అట్లా నేనే బతుకుంటా. ధైర్యం కోల్పోకుండా బిడ్డల్ని చాలా బాగుండదు, పాప బాబు కూడా బాగా చూసుకో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేసుకో, చదివించుకో. ఎంతమంది చెప్పినా కూడా నీ కడుపులో మంట ఆరదు. ఎందుకంటే నీ చిన్న వయసులోనే భర్తను కూడా కోల్పోయినావు కాబట్టి వీళ్ళే ఇంక రేపు పెద్దున్న వీళ్ళు చూసుకో, నువ్వు బతకాలా. సరేలే మేడం. సరేలే మేడం కాదు, ఇంకోసారి ఆ మాట రాకూడదు. దేవుని సాక్షిగా ఇంకోసారి చచ్చిపోతాము అనే మాట రాకూడదు. దేవుని సాక్షిగా వాళ్ళ మొహం చూసన్నా నువ్వు చచ్చిపోతామని ఎట్లా బుద్ధి అయింది అప్పుడు అన్నే మేడం. అప్పుడు నేను ఇందాక వచ్చిన 4 సార్లు అన్నా, అటు అనకూడదు. ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తా ఉంటాయి. ఈ రోజు వచ్చిన కష్టము మేడం దేవుడే లేడు మేడం నా దీంట్లో. మాకు ఇంతగా పెట్టిన దేవుడు ఉన్నాడా? లేడు. ఏమి గొడవ కొట్టుకుంటా ఉండవు? వాళ్ళ ఆయన అంటే భలే పానం మేడం. రాత్రిలో వచ్చి పిలుస్తా అంటాడంట వాళ్ళ కల్లో. తిన్నారా ఇచ్చిన పడుకున్నారా రానన్న పడుకున్నామంటే లేదు మళ్ళీ వస్తాలే ఆయన వయసు పెద్దది, నా నేను ఎప్పటికీ అనుకోలే మేడం దేవుని చచ్చిగా. ఇప్పుడు ఏంటి పాప ఏం చదువుతుంది? 1వ తరగతి మేడం. చిన్న పాప. బాబు 10వ తరగతి పాస్ అయినాడా? మళ్ళీ ఏం చదివించలే స్తోమత లేక? స్తోమత లేక మేడం. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు కదా, ఇంట్లోనే చదువు లేక ఏ పని చేయలేడు, ఇంకేం చేద్దాం అనేసి ఏం నేనే చక్కుంటాను. సరే అమ్మా, ఇప్పుడు 10th అయిపోయింది, గవర్నమెంట్ కాలేజ్ లో డబ్బులు కట్టమన్నారు మేడం. నా దగ్గర లేక నీకు కట్టలేదమ్మా. అది కూడా చెప్తాడు కదమ్మా, ఏమో చిన్న బిడ్డ నిన్ను బాగాలేంతున్నా ఏం పనికి పోయి ఇంట్లో ఒకటి సంపాదించుకు రావాలా, దూరంగా పోయి హాస్పిటల్కి చూపించుకునేదానికి నేను బాగాలేంతున్నా. ఎట్టపోతాడు చెప్పు? ఇంట్లో ఒకటి తెచ్చి తినాలి, ముగ్గురు నోరు తెరచాల, ఒకటి సంపాదించుకొచ్చి ఏం మిగులుతుంది మేడం? ఇప్పుడు నేను సంపాదిస్తారు బిడ్డలు నువ్వు సవరించుకోలేకుండా. నీ పేరు? విష్ణువర్ధన్. ఏం చదువుతున్నావు? 10th పాస్. మళ్ళీ ఇంటర్ చదవలేదా? ఏమి అప్పుడు మా నాన్నగారు మా దగ్గర ఎక్కాను. ఇంకా వారానికి నాకు అక్కడ మళ్ళీ ఎక్కువ శనివారం ఒకది. మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేక చదువుకోలేదా? మళ్ళీ చదువుకోవాలని ఇష్టం ఉందా నీకు? చదువుకోవాలంటే డబ్బులు కావాలా? ఎవరన్నా నేను చదివిస్తానంటే చదువుకుంటావా? వాళ్ళు మా డబ్బు ఫీజు పెట్టినా నేను గొప్ప బుక్ పెట్టుకునే సమస్య నాకు లేదు. మీ వాళ్ళు చదువుకు పెట్టిన బుక్కులకి వాటికి పెట్టుకునే స్తోమత లేదు అంటావు. అన్ని వాళ్ళే పెట్టుకుంటే చదువుకుంటావా? ఇంకా బాగా ఎందుకు బాగమైపోవాలి. డబ్బులు మా అమ్మకు లేదు మేడం, మా అమ్మ చదివించే సామెత లేదు అంటాడా? ఇప్పుడు 10th చదివినావు కదా, ఇంకా ఏ పనికైనా వెళ్తా ఉన్నావా లేదా? ఇంట్లోనే ఉంటావా? పాపని చూసుకుంటా ఇంట్లో ఉంటావా? నువ్వే తీసుకెళ్లి తీసుకొస్తా ఉంటావా? నీకు పింఛన్ డబ్బులు ఏమన్నా వస్తున్నాయా? ఏం రాలేదా? స్కూల్కి పోతున్నావా? ఏం నేర్పించినారు స్కూల్లో? నీ పేరేమి? విష్ణుప్రియ. చిట్టి సిల్కమ్మ అమ్మ గట్టిందా తాతకెళ్ళావా అమ్మ గట్టిందా
పండుగ వచ్చావా గిట్లో పెట్టావా గిట్టెక్కిందా ఎన్నో క్లాస్ నువ్వు? ఒకటి ఒకటో క్లాసా? చిన్నప్ప గారు భౌతికంగా మన చుట్టూ లేకపోయినా కూడా ఆయన జ్ఞాపకాలు అనేది మిగిలిచ్చి వెళ్ళినారు కాబట్టి ఆ జ్ఞాపకాలతో పిల్లల్ని చూసుకుంటూ జీవనం గడిపేసేయండి అమ్మా. మనం చూస్తున్నాం కదండి, ఇందిరమ్మ గారి కథ విన్నాము. అన్నీ ఉన్నా కూడా డైవర్స్లు అని చెప్పి గొడవలు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఈమె తన భర్తని కాపాడుకోవడం కోసం రోడ్డు పని, కూలి పని, పాచి పని అన్నీ కూడా చేసుకున్నారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఎప్పుడు కూడా పెళ్లి చేసేది ఈ చిన్న చిన్న కోరికలు లేకుంటే ఇల్లు కావాలి, ఆశ కావాలి, బంగారం కావాలి, అవి కాదు అని ఈమె లైఫ్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, పెళ్లి అనేది ఒకరికొకరు తోడు. అది చచ్చే వరకు బతికే వరకు ఒకరి చెయ్యి ఒకరు విడుచకుండా ఉండాలని. కానీ ఈమె ప్రయత్నం చాలా చాలా గొప్పది. ఎందుకంటే ఆయన బతికించుకోవాలని చెప్పి తిరగని హాస్పిటల్ లేదు, తిరగని ఊరు లేదు, ఒక గుళ్ళన్నీ కూడా తిరిగి తన భర్తని బతికించుకోవాల్సినంత ప్రయత్నం చేసింది. నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మా.